ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య మన కోసం రక్తం చిందించాడు. మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు. పాపులైన మానవులను ప్రేమించడానికి పరిశుద్ధుడైన దేవుడే భూమి మీద పుట్టాడు. అందుకనే మనం ధన్యులం. ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు సిగ్గుపడరు. మనకి దేవుడు ఉన్నాడు, భయపడకండి. ప్రతి విషయంలో ఆయన గొప్ప దేవుడుగా, నీకు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. 129వ కీర్తన 6, 7, 8 వచనాలు ధ్యానం చేద్దాం. వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక, ఎదుగక మునుపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పిలినైనను, పనలు కట్టువాడు తన వడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండును గాక, యెహోవా నామమున మేము దీవించుచున్నామని అనకయుందురు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగేది మా తండ్రి, నీ కృపలో మాకు నీ వాక్యం ఉంది నాయన. ఈ వాక్యమే మమ్మల్ని జీవింపజేస్తుంది. ఈ వాక్యాన్ని బట్టే మేము ఆదరింపబడుతున్నాం. ఇదిగో తండ్రి, శ్రమలలో మాకు ఓదార్పునిస్తూ, బాధలలో నెమ్మదినిస్తూ మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తున్నా నీ జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. మా ఆత్మకు ప్రతిరోజు నువ్వు ఇస్తున్న ఈ ఆహారం, జీవాహారమును బట్టి నిన్ను కొనియాడుతున్నాం. ఈ వాక్యమును బట్టే మేము బ్రతుకుతున్నాం నాయన. ఇట్టి కృప మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఎవరైతే దేవుని ప్రజలను బాధిస్తారో, హింసిస్తారో, దూషిస్తారో, మనల్ని సిగ్గుపాటు చేయాలని అనుకుంటారో వారే సిగ్గుపడేలాగా దేవుడు చేస్తాడు. ఇక్కడ పోలుస్తున్నాడు అలాంటి వారిని. వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక, ఎదగక మునిపే అది వాడిపోవును. చూసారండి దేవుడు ఎలాగ పోలుస్తున్నాడు వాళ్ళంటే. చూడండి, కొన్ని ఇళ్ల మీద గడ్డి మొక్కలు వస్తూ ఉంటుంటాయి, లేకపోతే ఏదో కాకలో ఏదో పడేసిన విత్తనాలతో పెరిగిన కొన్ని చెట్లులాగా వస్తూ ఉంటుంటాయి. నిజంగానే అలాంటి చెట్లతోనూ గడ్డితోనూ క్రైస్తవులను బాధ పెట్టే వారిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉంటారు, ఎదగక మునిపే అది వాడిపో. అలాంటి గడ్డి చెట్లు లేకపోతే గడ్డి మొక్కలు ఏదైనా వచ్చినా అవి పూర్తిగా ఎదగవండి. మన ఇంటి మీద పెద్ద చెట్టు ఎప్పుడు రాదు, ఎవరింటి మీద పెద్ద చెట్టు ఉండదు. చిన్న చిన్న ముక్కలుగా ఉన్నప్పుడే కొంతకాలం ఆ వేరు లోనికి వెళ్ళినంతసేపు ఉండి ఆ తర్వాత అవి కొన్నాళ్ళకి ఎండిపోయి వాడిపోయి రాలిపోతాయి. చూసారా, శత్రువులు కూడా, ప్రభుని హింసించేవారు కూడా అలా భయపెడుతూ ఉంటుంటారు. ప్రగల్భాలు పలుకుతారు కొంతమంది. నిన్ను ఇక ఉండనేమని అంటారు, నీ మందిరం ఉండనేమని అంటారు, లేకపోతే అసలు క్రైస్తవులే ఉండనేమో అనే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్లే సిగ్గుపడేలాగా దేవుడు చేస్తారు. చూసారండి, ప్రభుత్వాలైనా సరే దేవుని ప్రజలను హింసించాలని, దేవుని ప్రజలను నాశనం చేయాలని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారిని దేవుడు తుడిపి వేస్తాడు. ఇది వాక్యంలో ఉంది. వాక్యంలో ఉన్న మాటలను బట్టి మనం దేవుని మీద ఆధారపడితే చాలండి. దేవుడే నీకు కాపుదల ఇస్తాడు, భద్రత ఇస్తాడు. కాబట్టి ఆయన నమ్మిన వారిని ఈ లోకంలో ఎవరు ఏం చేయలేరు అనుకుంటారంతే. వాళ్ళు ఎలాంటి వారో ఇక్కడ చెప్తున్న ఈ మాటలను బట్టి వారు ఎంతో కాలం నీ మీద జయాన్ని పొందలేరు. వాళ్ళు అసలు జయమే పొందలేరు. చూడండి, ఇంకా అంటున్నాడు, కోయువాడు తన గుప్పిలినైనను, పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. పంట అయితే కోసుకుంటారు. మనం నాటే చెట్లు అయితే ఆ పంటను
మనం తెచ్చుకుంటాం, తింటాం, ఆనందిస్తాం. కానీ అలాంటి గడ్డి మొక్కల్ని ఎవరు కొయ్యరండి. కాబట్టి వారు అలాంటి వారు గతించిపోయేవారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము ఏదైతే మాట్లాడతాడో అదే జరుగుతుంది లోకంలో. కాబట్టి వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటే క్రైస్తవుడు ధైర్యంగా బ్రతకగలడు, దేనికి భయపడడు. దేవుడు మన పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు అంటున్నాడు. దేవుడు సర్వ సృష్టికర్త, సమస్తము సృష్టించిన దేవుడు అండి. ప్రతి మానవుని సృష్టించిన దేవుడు మన కోసము, దేవుని బిడ్డల కోసం పలికిన మాటలను మనము బాగా అర్థం చేసుకుంటే క్రైస్తవులు నిజంగానే నీతిమంతులు ఏంటి. ప్రభువుని నమ్మటం వల్ల మనం నీతిమంతులయ్యాం. నీతిమంతులు ధైర్యంగా సింహం వలె ఉంటారని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక, యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయుందురు. ఏంటి దారిన పోయేవారట, ఏదో యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక, ఏంటి యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నామని అనక ఉంటారట. ఏంటి ఈ మనుషుల దీవెనలు మనకు అక్కర్లేదండి, కానీ దేవుని దీవెన కావాలి. దేవుడు నేను దీవించాలి. అందుకనే యాకోబు దేవుని పాదములు పట్టుకొని, ప్రభువా నువ్వు నన్ను దీవించాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, ఏదో నా బిడ్డలు నువ్వు దీవించాలని యేసయ్య పాదాలు పట్టుకొని గోచాడుతాడు. అవునండి, ప్రభు కాళ్ళు పట్టుకుందాం, ప్రభువుని బ్రతిమాలుకుందాం. నీవు నీ కుటుంబం దీవెన పొందాలంటే ఎవరో మనల్ని దీవించాలని మనుషుల కాళ్ళు పట్టుకోక్కర్లేదు. ఏంటి మనుషుల మీద మనం పడక్కర్లేదు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆయన పాదములు పట్టుకుని. అప్పటిదాకా యాకోబు, భయముతో ఉన్న యాకోబు ఎప్పుడైతే దేవుడు దీవించాడో ఏంటి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, పోరాడి గెలిచేవాడుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు అనగా ప్రపంచానికి ఆశీర్వాదకరమైన ప్రజలుగా యాకోబు మార్చబడ్డాడు. దేవుడు దీవించాడు. కాబట్టి ఈరోజు మనుషుల మీద నీవు ఆశ పెట్టుకోవద్దు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్న వాగ్దానాన్ని పట్టుకొని దేవునికి మొరపెట్టు, దేవుని పాదాలు పట్టుకో. నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు, నిన్ను కూడా ఇశ్రాయేలుగా మారుస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రతి క్రైస్తవుని ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. రాత్రైనా పగలైనా లేని పట్టణం నూతన యెరూషలేము. రాత్రైనా పగలైనా లేని పట్టణం నూతన యెరూషలేము. జీవగ్రంథమందే పేరున్న వారే, జీవగ్రంథమందే పేరున్న వారే యుగ యుగములు రాజ్యం చేయుదురు, ఆ యేసుతో ప్రకాశించెదరు.